కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన పోర్టులో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 2 రోజుల క్రితం కాకినాడ పోర్టులో అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టివేశారు. ఈ నేపథ్యంలో కాకినాడ పోర్టులో ఏం జరుగుతుంది అనే దానిపై పవన్ ఆరా తీస్తున్నారు. కొన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడలో పర్యటిస్తూ ఉన్నారు. తనిఖీలు చేపట్టారు పోర్టులో. ఆయన 2 రోజుల క్రితం కాకినాడ పోర్టులో అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ తనిఖీలు చేస్తున్నారు. ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇప్పుడు ఏం జరుగుతున్న దానిపైన పవన్ ఆరా తీస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, కాకినాడ పోర్టు పరిసర ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే పర్యటిస్తున్నారు. ప్రస్తుతం పోర్టు కార్యకలాపాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, అయితే ఇప్పటి వరకు కూడా అధికారులు సీజ్ చేసిన అక్రమ రేషన్ బియ్యాన్ని అయితే మాత్రం గుర్తించారు. దాన్ని ఆ రేషన్ బియ్యాన్ని పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పోర్టులో పరిశీలించారు. అయితే ఆ రేషన్ బియ్యం ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అనే అంశంపై పవన్ కళ్యాణ్ అధికారులను జిల్లా కలెక్టర్ కూడా అడిగి తెలుసుకున్నట్లయితే మాత్రం తెలుస్తుంది. అదే విధంగా అంటే స్థానికంగా ఉన్న కాకినాడ ఎమ్మెల్యే కొండబాబుకు కూడా కొంతవరకు కూడా చురుకులు కూడా అంటించినట్లు కూడా కొంత తెలుస్తుంది. అయితే మీరు ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారు, కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఏముంది, మనం పోరాటం చేసింది దీనికోసమేనా అంటూ కూడా కొన్ని ప్రశ్నలు కూడా కొండబాబును కూడా అడిగినట్లు కూడా కొంత సమాచారం అయితే మాత్రం తెలుస్తుంది మధు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి అయితే మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం సముద్రం లోపలికి బోటు మీద వెళ్లారు. అసలు అంటే షిప్ లో సీజ్ చేసిన అక్రమ రేషన్ బియ్యం ఏ విధంగా ఉన్నాయని పరిశీలించేందుకు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం బోట్ లో సముద్రం లోపలికి అయితే మాత్రం వెళ్ళి అక్కడ పరిస్థితులను, అక్కడ జరుగుతున్న కార్యకలాపాలను కూడా పరిశీలించేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇటు అధికారులు కావచ్చు, లేకపోతే ప్రజాప్రతినిధులు కావచ్చు, అందరిపైన కూడా కొంత అసంతృప్తి కూడా పవన్ కళ్యాణ్ కూడా తెలియజేసినట్లు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా అయితే అక్రమ రేషన్ బియ్యం ఏదైతే జరుగుతుందో ఆ రేషన్ బియ్యాన్ని కోకటి బిల్లులతో కూడా తొలగించేందుకు ప్రభుత్వం ఉక్కుపదం కూడా నడుస్తుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలన్నీ కూడా వేగవంతం చేసినట్టు తెలుస్తుంది. అయితే గత వారం రోజుల నుంచి కూడా ఇటు జిల్లా కలెక్టర్లతో పాటు సివిల్ సప్లై చైర్మన్ కూడా పలు అక్రమ రేషన్ బియ్యాన్ని అయితే మనం సీజ్ చేసిన దాఖలాలు కూడా ఉన్న నేపథ్యంలో డైరెక్ట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలో దిగి పోర్టు కార్యకలాపాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి అనే అంశంపై క్షేత్రస్థాయిలో కూడా పరిశీలన కూడా స్టార్ట్ చేశారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి అంటే రాష్ట్ర వ్యాప్తంగా కనుక మనం చూసుకుంటే కనుక అక్రమ రేషన్ బియ్యం రవాణా అంతా కూడా పూర్తి స్థాయిలో కాకినాడ పోర్టు నుంచి జరుగుతున్న సమాచారం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అన్ని మూలాలను కూడా కలుపుకొని ఎక్కడి నుంచి రవాణా సాగుతుంది, ఎక్కడి నుంచి దీని మూలాలు ఉన్నాయనే దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా అధికారులు ప్రారంభించారు. అయితే పవన్ కళ్యాణ్ గతంలో కూడా చెప్పారు, అయితే ఎక్కడా కూడా అక్రమ రేషన్ బియ్యం రవాణా చేస్తే మాత్రం ఎవరిని కూడా ఎంతటి వారినైనా సరే వదిలేదు లేదని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. అదే విధంగా కూడా చర్యలు కూడా తీసుకునేందుకు చర్యలు కూడా వేగవంతం చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. సతీష్, అంటే ఇంతకు ముందు కూడా అక్రమ రేషన్ బియ్యానికి సంబంధించి కూడా చూసాం, ఇలాంటి ఎదురుబెదురు ఘటనలు కూడా చూసాం. ఎస్పెషల్లీ మంత్రి నాదెండ్ల కూడా దీనిపైన స్పెషల్ గా ఫోకస్ చేశారు, తనిఖీలు కూడా చేపట్టారు. అయినా కూడా ఇలాంటి ఘటనలు మళ్ళీ చూస్తున్నాం. అంటే ఇక్కడ అధికారుల నిర్లక్ష్యమా, అధికారుల సమన్వయ లోపమా, ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది మొదలు ప్రధానంగా చూసుకుంటే కనుక కాకినాడ పోర్టు కార్యకలాపాలపై అక్రమ రేషన్ బియ్యం సంబంధించి రవాణా ఏ విధంగా జరుగుతుంది అనే అంశంపై ప్రధానంగా కూడా ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే ఇటీవల కాలంలో నాదెండ్ల మనోహర్ కూడా కాకినాడ పోర్టు పరిసర ప్రాంతంలో రైస్ మిల్లులు కావచ్చు, గోడౌన్లో కూడా పరిశీలించి కొన్ని వేల టన్నుల అక్రమ రేషన్ బియ్యాన్ని కూడా సీజ్ చేసి కేసులు కూడా పెట్టిన నేపథ్యం అయితే మాత్రం చూసాం. అందులో భాగంగానే అంటే గత 2 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ సముద్రం మధ్యలో షిప్ లో కూడా సుమారుగా 640 టన్నుల రేషన్ బియ్యాన్ని కూడా గుర్తించి సీజ్ చేశారు. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో చర్యలు అయితే మాత్రం తీసుకున్నారు. దీనికి సంబంధించి అధికారుల నిర్లక్ష్యం కూడా కనిపిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, థాంక్యూ సతీష్.